దీంట్లో చూడండి, కథ చెప్పండి. నేను వక్బోర్డ్ ఇన్స్పెక్టర్ని. నా పేరు వచ్చి షేక్ జుబేర్. నేను సూపరింటెండెంట్ గారు మన అహ్మద్ బాషా, నేను కూడా ఇన్స్పెక్టర్. చూడండి, ఇప్పుడు మన చైర్మన్ సార్ ప్రకారం డిఎంలో తీసుకోమని మాకు ఇది ఇచ్చారు, సార్ గారు ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ ప్రకారం మేము ఈరోజు 12వ తారీఖున మేము ఇక్కడికి వచ్చి 4ంటికి వచ్చి మేము వీళ్ళ దగ్గర ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఫైల్ నంబర్ 18 వక్ఫ్ మాస్క్ PKM 81, తేదీ 12/2/2025. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు విజయవాడ ఆదేశాల మేరకు సదరు చిన్న మసీదు చోటి మసీద్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారి ఆదేశాల మేరకు జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ అయిన మేము ఇద్దరము సదరు మసీదును దాని అనుబంధం ఆస్తులను డైరెక్ట్ మేనేజ్మెంటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు ఆధీనంలో సంబంధిత రెవెన్యూ పోలీసు మసీదు ముస్లింలు వారి ఆధ్వర్యంలో తీసుకోబడినది. ఈ రోజు నుండి మసీదు లావాదేవీలు ఇతర వ్యవహారాలు టోటల్ ఈ మసీద్కి సంబంధించి 24 షాపులు ఉన్నాయి. ఆ షాపుల అద్దెలు వసూలు మరియు ఇమాం మరియు మౌజన్ల జీత భత్యాలు మరియు మసీదు కావలసిన బాగోగులు అన్ని వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో జరుగునని ఏమన్నది ముస్లింలకు తెలియజేయడం అయినది. దీని మీద ఎవరికైనా ఏ విధమైన సమాచారం కావలసిన దిగువ తెలిపిన జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గారికి సంప్రదించడం కోరడమైనది. ఇట్లు షేక్ అహ్మద్ బాషా, షేక్ జుబేర్ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు ఉన్నాము. మీకు ఎటువంటి దీని మీద ఇది ఉంటే ఇన్స్పెక్టర్ గారికి ఈ కింద అడ్రస్కి తెలియపరచండి. అంటే ముందు డైరెక్ట్ మేనేజ్మెంట్లో తీసుకున్నాము. ఈ ప్రజెంట్ ఆఫ్టర్ మన సిఓ గారికి తెలియపరిచి వాళ్ళు డేట్ ఫిక్స్ చేస్తారు హెడ్ ఆఫీస్ నుంచి. ఓకే, ఎలక్షన్ సంబంధించి చూడండి, ఈ మసీద్కి 24 షాపులు ఉన్నాయిగా. ఈ మసీద్ కాంప్లెక్స్లోని మొత్తము అద్దె రావాల్సింది 78,88,750 రూపాయలు టోటల్ అమౌంట్ చేతికి రావాలి. ఇంత బ్యాలెన్స్ మసీద్ కింద షాప్లో వాళ్ళ దగ్గర ఆగి ఉంది. ఇది వచ్చి 1/8/2017 నుంచి పెండింగ్లో ఉన్నాయి. పెంచిన అద్దె కాకుండా మేము ఇది కూడా వెరిఫికేషన్ చేసుకొని పోలీస్ కంట్రోల్లో పెట్టుకొని మేము సిఓ గారిని తెలియపరచుకొని వసూలు చేయించుకుంటాం. మొత్తం మసీదు డెవలప్మెంట్ చేసుకుంటాం. మేనేజ్మెంట్ కూడా నా పేరు షేక్ జుబేర్, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్. అది పైకి తెలియపరచాలి. లెక్క మొత్తం అప్పు చెప్పేశారు. లెక్క మొత్తం చెప్పండి క్లియర్గా. ముందు పెట్టండి సార్, కొంచెం ముందుకేసుకొచ్చి కొంచెం చెప్పండి. మీ పేరు చెప్పండి. నా పేరు షేక్ అహ్మద్ బాషా, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్గా. ఈరోజు ఒంగోలు పట్టణంలో పత్తివారి స్ట్రీట్ छोटी मस्जिद नहीं है, छोटी मस्जिद चिन्ना मस्जिद नाम है, नाम बोलो, नाम बोलो, ये लेटर है ऊपर नाम है, बोलो नाम और बोलते हैं ये मस्जिद वाला मस्जिद पे जाओ स्थानिक में अंदर 10 मंది छोटी मस्जिद ओके सर नाम सर बोलो हजरत लेटर पैड को दिया सर, तुम लोग बात कर लो, हमें बात करें ओके सर. నా పేరు షేక్ అహ్మద్ బాషా, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్. నేను
ఒంగోలు పట్టణంలో ఈరోజు పత్తివారి స్ట్రీట్ చోటి మస్జిద్ అలియాస్ మర్కజ్ మస్జిద్ ఈరోజు డైరెక్ట్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. వక్ఫ్ బోర్డ్ ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఆదేశాల మేరకు ఈరోజు ఎస్కే కరీం సెల్ఫ్ స్టైల్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా అన్ని ఛార్జ్ హ్యాండ్ ఓవర్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి మసీదు బాగోగులు మరియు 24 షాపులు రెంట్ అద్దె షాపులు ఈ రోజు నుంచి నేరుగా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ వారికి రసీదు పొంది అందరూ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల కంపల్సరిగా కిరాయి కట్టాలని అన్ని షాపుల వాళ్ళకి తెలియపరుస్తున్నాం. మరియు ఏదైనా షాపు వాళ్ళు అద్దె ఇవ్వకుండా ఇబ్బందిని కలిగితే పోలీసు వారి ఆధ్వర్యంలో మిమ్మల్ని తొలగించడం మరియు ఏ విధమైన చట్టం మీద చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు నుంచి మసీదు మన కంట్రోల్ ఉన్నది కాబట్టి ఎవరు కూడా మన మసీద్కి ఎవరైనా ప్రార్థన 5 టైంలో నమాజ్ ప్రేయర్ చేసుకోవాలా, వెళ్ళాలా. అంతేగాని ఎటువంటి మసీద్ దగ్గర మీటింగ్లు పెట్టడం కానీ అలా చేయకూడదు. అలా చేసినంచో మనం 140 సెక్షన్ కింద పోలీస్ కేసు క్రిమినల్ కేసు బుక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి